హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమతా రెడ్డి ఆల్ ఇన్ వన్. పూజ తర్వాత నేను పిల్లల లంచ్కి పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పన్నీర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాలు, ఎర్రగడ్డలు, ఒక 2 యాలకులు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, సాజీరా, జీలకర్ర ఇవన్నీ కొంచెం కొంచెంగా అయితే తీసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ పన్నీర్ని అంతా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి ఉప్పు, కారం, పసుపునైతే వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కలన్నింటినీ ఇందులో వేసి పన్నీర్ అంతా కాస్త మగ్గే వరకు, గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా పన్నీర్ అంతా వేయించుకోవడానికైతే ఆయిల్లో ఉప్పు, కారము, పసుపునైతే వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు వేసి వేయించడం వల్ల పన్నీర్ కన్నది ఉప్పు, కారం బాగా పడుతుందండి. అందుకే మనము కర్రీ చేయబోయే ముందు ఆయిల్లో అయితే పన్నీర్ని అంతా ఈ విధంగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ అయితే బాగా వేగిందండి. నేను పక్కన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా పన్నీర్ అంతా తీసిన తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్లోకి ఎర్రగడ్డ, నేను ఇందాక చెప్పిన యాలకులు, సాజీరా, జీలకర్ర, ఒక చిన్న బిర్యానీ ఆకు, చెక్క, లవంగ కొంచెమే తీసుకున్నానండి, మరీ ఎక్కువగా అయితే తీసుకోలేదు. ఇవన్నీ కాస్త మగ్గే వరకు వేయించుకోవాలి. అలాగే మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాను కూడా వేసి ఆయిల్లో ఇవన్నీ బాగా వేగనివ్వాలండి. అలాగే కాస్త కరివేపాకును కూడా వేసుకొని మొత్తం అన్నీ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని పేస్ట్ లాగా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక 3 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కాస్త జీలకర్ర యాడ్ చేశానండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పేస్ట్ని కూడా వేసి, అలాగే ఇందులోకి కాస్త కారంను కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియా పొడిని వేసి మొత్తం అంతా మసాలాలో కలిపేస్తున్నాను. ఈ మసాలా అంతా ఆయిల్లో బాగా ఉడకనివ్వాలండి. అలాగే మసాలాలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును, కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు అయితే పెరుగును యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని పెరుగును పక్కకు ఉంచుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ మసాలాలోకి వేసి మొత్తం అంతా మసాలాలో ఉడకనివ్వాలి. అడుగంటనివ్వకుండా మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ను సిమ్లోనే పెట్టి మసాలా అంతా ఉడికిస్తున్నానండి. అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ కూడా మనకు గ్రేవీ ఏమాత్రం వరకు కావాలనుకుంటామో ఆ మాత్రం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మసాలా అంతా ఉడికిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేయించి పక్కన ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే పన్నీర్ అంతా మసాలాలో బాగా ఉడకనివ్వాలి. చూడండి, పన్నీర్ అయితే బాగా ఉడికిపోతుంది. అంతేనండి, పన్నీరు మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వచ్చిందండి. ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.